తర్వాత ఇంకొక టాపిక్ ఏంటంటే అలేఖ్య చిట్టి పిగిల్స్ వాళ్ళు తెలుసన్నారో తెలియకన్నారో ఒక అబ్బాయిని ఒక మాట అన్నారు. అది చాలా పెద్ద వైరల్ అయింది. ఆ విషయంలో ఎవరిది తప్పంటారు? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి తప్పే. ట్రోల్ చేయడం అంటే ఆ అమ్మాయి హాస్పిటల్ పాలయ్యేంతలా ట్రోల్ చేయడం మన ట్రోలర్స్ తప్ప? లేదంటే ఆ అమ్మాయి నోరు జారడం ఆ అమ్మాయి తప్ప? లేదంటే ఆడియో లీక్ చేసిన ఆ వ్యక్తి తప్ప? ఇప్పుడు నేనున్నాను. వైజాగ్ సత్యన్ నేను ఒక యూట్యూబర్‌ని. నేను ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. నాకు ఎవరైనా ఒక బ్యాడ్ కామెంట్ పెడతారు. నేను దానికి రివర్స్ నేను కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను బ్యాడ్ కామెంట్స్. అప్పుడు జనాలు ఏం చేస్తున్నారు? వాడు నాకు పెట్టిన కామెంట్ చూడడం లేదు. ఈ వైజాగ్ సత్య చూడు ఎట్లా తిడుతున్నాడు అంటున్నారు. పబ్లిక్‌ని తిడుతున్నారు అంటున్నారు. అది పబ్లిక్‌ని తిట్టినట్టు కాదు. ఓకే. ఎన్టీఆర్ ఏమన్నారు? సొసైటీ ఈస్ టెంపుల్. పీపుల్ ఆర్ ద డెయిటీస్. అంటే ప్రజలే దేవుళ్ళు అన్నాడు. సమాజమే దేవాలయం. సో ప్రజలు మాకు ఎప్పుడు దేవుళ్ళే. మీ మాలకు తిట్టినట్టు కాదు. ఈ బ్యాడ్ కామెంట్స్ ఎవరైతే మాకు పెడతారో, మాకు ఎవరైతే ట్రోలింగ్ చేస్తారో వాళ్ళకి మేము రివర్సల్ ఇచ్చుకుంటాం. సో వాళ్ళు కూడా చేసిన పని అదే. ఎంతసేపు ఆమె తిట్టింది అంటున్నారు కానీ ఆమె ఆ రేంజ్ లో తిట్టిందంటే ఇప్పుడు ఈ ఎదవ ఆమె ఎంత ట్రోలింగ్ చేశాడో, ఎన్ని మెసేజ్లు పెట్టాడు అది చూడడం లేదు జనాలు. వాళ్ళ ఆడపిల్లలండి ఏదో బతుకుతున్నారు, వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు. నాకు తెలిసి వంట ఎంత కష్టం. నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను MBA. నేను మార్కెట్కి వెళ్తాను, చికెన్ చేపలు మటన్ అన్ని తెస్తాను, అవన్నీ క్లీన్ చేస్తాను, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ వేడిలో వంట చేసి అందరికి వడ్డిస్తాను మా టీం అందరికి. నాకు తెలుసు ఆ వంట విలువ ఏంటండి, ఎంత కష్టం అనేది. వాళ్ళు కష్టపడుతున్నారు. మొన్ననే నేను చేశాను మ్యాంగో మటన్ 1200 రూపాయలు కేజీ బోన్లెస్. 1200 పెట్టి తెచ్చాను మ్యాంగో మటన్ వండిన నేను. మా ఫ్రెండ్స్ వచ్చారండి. సో వాళ్ళు అర కేజీ పచ్చడి ఎంత అమ్ముతున్నారు? మటన్ పచ్చడి 1200కి అమ్ముతున్నారు. అంటే బయట వాళ్ళు ఎంత కొని ఉంటారు? 600 పచ్చి మాంసం కొని ఉంటారు. దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్కి ఇవ్వాలి, దానికి అల్లం వెల్లి పేస్ట్, ఆయిల్, కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి వండేసరికి ఆ రేట్ అవదా? వాళ్ళ ఇష్టం అంటే ఆ రేట్ పెట్టుకున్నారు. నువ్వు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తావు, బిర్యానీ 5500 ఇస్తారు నాకు ముంబైలో హోటల్లో. మటన్ బిర్యానీ ఒకసారి 500 కట్టాను. కట్టనంటే కొద్దిమెత్త అంటారు, అవునా కదా? అంటే పెద్ద పెద్ద హోటల్స్ లో ఎంత వేసినా కానీ మీరు గుద్దనోరు మూసుకొని అన్ని బిల్లు కట్టేస్తారు. ఎవరో పేదోళ్ళు పాపము పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు ఆడపిల్లలు. అర కేజీ 1200 అమ్మారంటే ఇదే పెద్ద హై కాస్ట్ అని బిల్డప్ కొడితే ఎట్లా అండి? మీరు వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి వాళ్ళు రెచ్చిపోయారు. నేనైతే మాత్రం అమ్మాయిలకు సపోర్ట్ చేస్తానండి. వాళ్ళ తప్పైతే ఏం లేదు. వీళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి వాళ్ళు తిట్టారు. మిమ్మల్ని ఇప్పుడు తిడితే మీరు నన్ను తిట్టరా? ఖచ్చితంగా ఒక్క వైపే చూపించకూడదండి. కాయిన్ కి 2 వైపులు ఉంటాయి, 2 వైపులు కూడా చూపించాలి. ఎంతసేపు ఈ మీడియా వాళ్ళ అమ్మాయి తిట్టిందే చూపిస్తున్నారు. మరి వీడు ఏమని తిట్టాడో అమ్మాయిని నైట్కి రమ్మన్నాడేమో ఎవరికి తెలుసండి. అయితే ఇంతకీ మీ ఇద్దరు ఎప్పుడైనా అలేఖ్య చిట్టి పికిల్స్ కొన్నారు? నేనైతే ఒకసారి ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్ళ కోసం ఆర్డర్ చేశారా? మటన్ పికిలు వాళ్ళు కూడా ఒకసారి పెట్టాను నేను. పచ్చిమిరపకాయ పండుమిర్చి పచ్చడి తిన్నాడు కూడా. బాగుందా? అలేఖ్య చిట్టి పికిల్స్ బాగున్నాయా? ఏమండి మా ఇంట్లో ఒకసారి తిన్నా కదా ఎండి పచ్చి తిన్నా కానీ అది అక్కడ నాకు తెలియదు. అంటే ఎలా ఉంది? బాగుంది కానీ ఇప్పుడు ట్రై చేస్తే ఇప్పుడు వెళ్ళి కొంటాను. మటన్ పచ్చడి కొంటాను సార్ తెలియదు.